So good afternoon to all. So in last class we have discussed about some most powerful command, that is tr command. Okay, na? Tr command. We practiced some syntaxes as well as some examples also. Yes, what is the meaning of tr command? What is the meaning of tr command? Tr stands for Translate. translate. Yes, exactly. Okay, tr stands for translate. Here, tr command performs two major operations. Already discussed what are they? చెప్పగలరా? TR command performs two major operations. First one is చెప్పండి చెప్పాం కదా జనరల్ గా. ఫస్ట్ వన్ ఈజ్ ఇట్ కెన్ ట్రాన్స్లేట్. Deletion operation. ఎస్ ఓకేనా. ఎస్ ఇట్ కెన్ చూతాను మళ్ళీ ఓకేనా. ఇట్ కెన్ ట్రాన్స్లేట్ some given text or something file contains. Okay, now lower case to upper cases as well as upper cases to lower cases. That is our first operation. Second operation is okay, now we can delete unwanted data. Not only delete, we can insert. Okay, we can insert new data. Okay, na unwanted data ni remove chesi న్యూ డేటాని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో దీస్ ఆల్ ఆర్ డిఫరెంట్ సింటాక్సెస్ వీ హ్యావ్ ఆల్రెడీ ప్రాక్టీస్డ్ ఇట్. ఓకేనా, అదండి. నా కమింగ్ టు అవర్ అనదర్ మోస్ట్ పవర్ఫుల్ కమాండ్, దట్ ఈస్ టీ కమాండ్. ఓకేనా, ఆల్రెడీ ఇది కూడా ప్రాక్టీస్ చేసామండి. ఓకేనా. ఎస్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ టీ కమాండ్? అసలు టీ కమాండ్కి టీ అనే నేమ్ ఎందుకు వచ్చింది? అది ఆ డయాగ్రామ్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా. సో సింపుల్ హియర్, టీ కమాండ్ is another most powerful command. This command is used as a filter లాగా యూజ్ చేసుకోవచ్చు అండి. ఓకేనా. దిస్ కమాండ్ ఈజ్ బై డైరెక్షనల్. ఓకేనా. దిస్ కమాండ్ పర్ఫార్మ్స్ బై డైరెక్షనల్. ఎస్, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ బై హియర్? బై ఈజ్ నథింగ్ బట్ దిస్ కమాండ్ పర్ఫార్మ్స్ టూ ఆపరేషన్స్ ఎట్ ఏ టైం. ఓకేనా. ప్యారల్గా టూ ఆపరేషన్స్ పర్ఫార్మ్ చేస్తుందంట. ఏమిటంట? ఓకేనా. ఏమిటంట ఆ టూ ఆపరేషన్స్? ఫస్ట్ వన్ ఈజ్ ఇట్ డిస్ప్లేస్ ది అవుట్పుట్. Parallelly it stores the output into a new file. ఓకేనా, అదండి. సో లుక్ ఎట్ దిస్ డయాగ్రామ్. ఓకేనా. హైయెస్ట్ ఈ డయాగ్రామ్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, టీ కమాండ్ ఆల్వేస్ టేక్స్ అనదర్ కమాండ్ హెల్ప్ కదా. నేను ఆల్రెడీ ప్రాక్టీస్ చేశాను. టీ కమాండ్ ఆల్వేస్ టేక్స్ అనదర్ యూనిక్స్ కమాండ్. ఎక్కడ డయాగ్రామ్ జాగ్రత్తగా చూస్తే మీరు, ఇదిగోండి, here first box is command. Here in this command we can write any unix command. Okay na. And then t command ఫస్ట్ ఏం చేస్తుందంటే ఇది, ఓకేనా, మనం ఏదైనా యూనిక్స్ కమాండ్ ఇక్కడ రాస్తామండి. ఓకేనా. ఫస్ట్ యూనిక్స్ కమాండ్ ఈజ్ రైట్ హియర్, అండ్ దెన్ విత్ ది హెల్ప్ ఆఫ్ టైప్ సింబల్ ఇక్కడ టీ కమాండ్ రాస్తామండి. ఈ రెండు మిక్స్ అయ్యి దీనికి ఏదైతే అవుట్పుట్ వచ్చిందో, ఓకేనా, దీనికి ఏదైతే అంటే టీ కమాండ్కి ఏదైతే అవుట్పుట్ వచ్చిందో, దట్ అవుట్పుట్ ఈజ్ డిస్ప్లేడ్ హియర్ std out, and then parallelly what we have this output stored into a new file. ఓకేనా, అదండి. ఈ కమాండ్కి వచ్చిన అవుట్పుట్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ డిస్ప్లే చేస్తాం. ప్యారలల్గా ఇక్కడ డిస్ప్లే అయిన అవుట్పుట్ని అనదర్ న్యూ ఫైల్లో స్టోర్ చేస్తాం. సో సింపుల్ దిస్ ఈజ్ బై డైరెక్షనల్. అంటే బై అంటే ఏంటి? టూ డైరెక్షన్స్లోకి వెళ్ళిపోతుందండి. ఇది ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ అయ్యి టూ డైరెక్షన్స్లోకి వెళ్ళిపోతుంది. ఒకటేమో డిస్ప్లే చేస్తుంది, రెండోదేమో డిస్ప్లే చేసిన అవుట్పుట్ని ఇక్కడ మనం న్యూ ఫైల్లో స్టోర్ చేస్తాం. ఓకేనా, నేను ఆల్రెడీ మనం చూసాం. ఓకేనా. సో సింటాక్స్ ఏంటంటే టీ ఆప్షన్స్ అండ్ దెన్ ఫైల్ అండి. ఓకేనా. ఎస్, బిఫోర్ టీ సింటాక్స్ జాగ్రత్తగా ఉపయోగిస్తే, బిఫోర్ టీ ఇక్కడ ఏదో ఒక యూనిక్స్ కమాండ్ రాస్తామండి. నేను ఆల్రెడీ మనం చూసాం. ఓకేనా. సమ్ ఎగ్జాంపుల్ చూద్దామండి. ఎస్, ఎందుకు టీ అంటాం దీన్ని అది చెప్పలా. ఎందుకు టీ అంటాం దీన్ని? అసలు టీ అనే నేమ్ ఎందుకు వచ్చింది దీనికి? సింప్లీ టీ కమాండ్. ఓకేనా. whenever t command is executed, this execution is something look like as capital T. అది డయాగ్రామ్ చూడండి ఒకసారి. క్యాపిటల్ టీ స్ట్రక్చర్లో ఎగ్జిక్యూట్ అవుతుందంట. ఇది క్యాపిటల్ టీ అంటే ఏంటి? ఒక డైరెక్షన్లోనేమో అవుట్పుట్ని డిస్ప్లే చేస్తాం, మరి కింద డైరెక్షన్లోనేమో ఆ అవుట్పుట్ని సేవ్ చేస్తాం. ఇది మనకి ఎట్లా ఉంటుందంటే చూడటానికి ఒక టీ స్ట్రక్చర్లో ఉంటుంది, అందుకోసం దీన్ని టీ అంటామండి. ఓకేనా. సో లీవ్ దాట్. నౌ సమ్ ఎగ్జాంపుల్ చూసామండి. సో ఆల్రెడీ చెప్పాము, ఈ కమాండ్ ఆల్వేస్ టేక్స్ అనదర్ యూనిక్స్ కమాండ్ హెల్ప్. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి చూడండి. ఇక్కడ మనం హియర్ ఎకో ఈజ్ మై వన్ కమాండ్. దిస్ ఎకో కమాండ్ ఈజ్ కంబైన్డ్ విత్ టీ కమాండ్. whenever this is executed ఏం జరుగుతుందండి? whenever this is executed, here ఏంటండి, foo.txt file is created, and then ఏం జరుగుతుంది? here foo text is stored in that particular file and also foo text is displayed. ఆల్రెడీ నేను చూసాము. ఓకేనా, అదండి.
So here this t command consists of some ఏంటండి some option is what is that option here minus a, here minus a is option. Yes, what is meaning of minus a చెప్పగలరా ఎవరైనా? Append mode. Append. 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 Yes, what is meaning of append? Append is nothing but combine. Append is nothing but combine. Previous data ఉంటుంది, న్యూ డేటా కూడా ఉంటుంది. అది ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రీవియస్ డేటా పాటు ఫర్ ఎగ్జాంపుల్ న్యూ డేటాని యాడ్ చేయాలనుకుంటున్నాను విత్ ది హెల్ప్ ఆఫ్ మైనస్ ఏ ఆప్షన్. ఓకేనా, నేను ఆల్రెడీ మనం చూసాం. అది లాస్ట్ ఇంకో సింటాక్స్ ఉంది చూడండి. ఇక్కడ ఏం చేస్తుంది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మై ఎక్స్ ఫైల్ ఉందండి, ఎక్స్ ఫైల్లో సమ్ ఏదో డేటా ఉంది. ఆ డేటాలో ఫర్ ఎగ్జాంపుల్ నాకు 3 లైన్స్ ఉన్నాయి అనుకుంటున్నాను. ఇప్పుడు నాకు ఆ ఎక్స్ అనే ఫైల్లో ఎన్ని లైన్స్ ఉన్నాయి యాజ్ వెల్ యాజ్ ఆ లైన్స్ని వేరే ఫైల్ స్టోర్ చేయాలనుకోండి. ఎస్, హియర్ దిస్ ఈస్ ద కమాండ్ క్యాట్ ఎక్స్ పైప్ సింబల్ WC-L-TY. సో సింప్లీ ఎక్స్ అనే ఫైల్లో డేటాని రీడ్ చేసి దాంట్లో ఎన్ని లైన్స్ ఉన్నాయో దాన్ని మనకు చూపించి యాజ్ వెల్ యాజ్ ఆ అవుట్పుట్ని వై అనే ఫైల్లో స్టోర్ చేస్తాం. సో సింప్లీ ఎట్ ఏ టైం 2 ఆపరేషన్స్ పర్ఫామ్ చేసాం. ఓకేనా, ఎట్ ఏ టైం 2 ఆపరేషన్ పర్ఫామ్ చేసాం. సో సింప్లీ దిస్ ఈజ్ నథింగ్ బట్ అవర్ టీ కమాండ్. ఓకేనా, yesterday's class ఏంటంటే yesterday class we have discussed these all things with practically. అమ్మా ఎన్ని డౌట్స్, ఏమైనా డౌట్స్ ఉన్నాయా చెప్పండి. చెప్పండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మన మొబైల్లో కూడా ఎగ్జిక్యూట్ అవుతాయండి ఇవన్నీ. ఓకేనా, మన మొబైల్లో కూడా ఎగ్జిక్యూట్ అవుతాయి, ప్రాబ్లం లేదు. ఓకేనా, అదండి మన మొబైల్లో ఎగ్జిక్యూట్ అవ్వండి ఒకటేనండి, ఏమిటంటే షెల్ ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ అవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ EX అవన్నీ ఎగ్జిక్యూట్ అవ్వవు. ఓకేనా, ఎందుకంటే దానికి స్పెషల్ ఇంటర్ప్రెటర్ మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకేనా, ఇవన్నీ మనకి ప్రాబ్లం లేదండి, ఇవన్నీ కమాండ్స్ కాబట్టి ఆల్ బేసిక్ కమాండ్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ అవర్ మొబైల్ ఆల్సో. ఓకేనా, సో ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఇంట్రెస్ట్ ఉండాలంతే. ఓకేనా, మనకు సిస్టమే అవసరం లేదు, ల్యాప్టాపే అవసరం లేదు, ఈవెన్ అవర్ మొబైల్. ఓకేనా, ఈవెన్ అవర్ మొబైల్ వీ కెన్ ఎగ్జిక్యూట్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్. అందుకోసం నేను ఆ యాప్ని మీకు పంపించాను. ఓకేనా, కొంతమంది మొబైల్ ఉండకపోవచ్చు, మొబైల్ కాదండి ల్యాప్టాప్ ఉండకపోవచ్చు, సిస్టమ్ ఉండకపోవచ్చు, కానీ మొబైల్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో వాళ్ళందరూ వాళ్ళ మొబైల్లో ఈ కమాండ్స్ని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉంటే. ఓకే, ప్రాబ్లం లేదండి. సో నవ్ అవర్ కమాండ్ ఈజ్ సెడ్ కమాండ్ అండి. ఓకేనా, ఎస్, దిస్ ఈజ్ ఆల్సో అవర్ 4 మార్క్స్ అండి. 4 మార్క్స్ క్వశ్చన్ చాలాసార్లు రిపీట్గా ఇచ్చాడండి. ఓకే, దీస్ ఆర్ ఆల్ 4 మార్క్స్. ఓకేనా, TR కమాండ్ యాజ్ వెల్ యాజ్ T కమాండ్ యాజ్ వెల్ యాజ్ దీస్ సెడ్ కమాండ్ SED. ఓకేనా, సెడ్ కమాండ్. మూవ్ వచ్చండి ఇక న్యూ కమాండ్కి. So 90% of our Yes, sir. 90% of 4th unit is completed. Only 2 commands are remaining, that is sed as well as AWK. ఈ రెండు మాత్రమే అండి. ఈ రెండు చూస్తే మనకి 4th యూనిట్ అయిపోతుంది. 4th యూనిట్ చాలా చిన్నది. ఓకేనా, కానీ కాన్సెప్ట్ డెప్త్గా ఉంటుంది. 4th యూనిట్ ఈజ్ వెరీ స్మాల్ యూనిట్ బట్ కాన్సెప్ట్ ఈజ్ డెప్త్. ఎస్, లీవ్ దట్. మళ్ళీ 5th యూనిట్ చాలా పెద్దది కానీ అక్కడ ఏముండదు. ఓకేనా, దాన్ని 5th యూనిట్ పెద్దది కానీ చాలా ఈజీగా ఉంటుంది. 3rd యూనిట్ ఎక్స్టెన్షన్ అండి. 3rd యూనిట్ మీకు అర్థమైతేనే 5th యూనిట్ ఎగ్జిక్యూట్. 5th యూనిట్ మనం అర్థం చేసుకుంటాం, పర్వాలేదండి. ఒకసారి మనం 5th యూనిట్ చెప్పేటప్పుడు ఒకసారి 3rd యూనిట్ బేసిస్ కూడా చెప్పుకుందాం, ప్రాబ్లం లేదు. డూ దట్. సో సింప్లీ సెడ్ కమాండ్. ఓకేనా, హియర్ సెడ్ ఈజ్ అనదర్ మోస్ట్ పవర్ఫుల్ కమాండ్ ఇన్ అవర్ యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అండి. సెడ్ స్టాండ్స్ ఫర్ స్ట్రీమ్ ఎడిటర్, SED. ఓకేనా, SED, సెడ్ స్టాండ్స్ ఫర్ stream editor. Here S is nothing but stream, ED is nothing but editor. SED stands for stream editor. Okay na? Yes, what is the meaning of this? చెప్పగలరా? Yes, what is the meaning of stream editor? అంటే ఏంటి? స్ట్రీమ్ అంటే మీనింగ్ ఏంటండి? వాట్ ఈస్ ద జనరల్ మీనింగ్ ఆఫ్ స్ట్రీమ్? చెప్పగలరా ఎవరైనా? వాట్ ఈస్ ద జనరల్ మీనింగ్ ఆఫ్ స్ట్రీమ్? చెప్పరు, రెస్పాండ్ అవర్గా. వాట్ ఇస్ మీనింగ్ ఆఫ్ స్ట్రీమ్? జనరల్ మీనింగ్ అనే సబ్జెక్ట్ కాదు, అసలు మనం సబ్జెక్ట్ గురించి మాట్లాడడం. చెప్పండి. ఫస్ట్ మీ వ్యూస్ నేను కనుక్కుంటాను, ఆ తర్వాత మీ వ్యూస్ని మన సబ్జెక్ట్తో కంబైన్ చేస్తాను, అప్పుడు మీరు మర్చిపోలేరు. ఆ విధంగా చదువుదామంటే ఒకళ్ళు రెస్పాండ్ అవ్వరు. చెప్పండి, ఈ విధంగా అయితే ఎట్లా చెప్పండి? మీరు రెస్పాండ్ అయితేనే కదా మీ వ్యూస్ ఎట్లా ఉందో తెలుసుకుని నేను మీ వ్యూస్లో మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పేది. మీరు ఓపెన్ అయితేనే మన సబ్జెక్ట్ ఇంకా 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 సింప్లిఫై చేస్తానండి. ఓకేనా, ఎంత సింప్లిఫై అంటే మీరు నేను అడుగుతున్న ప్రతిదానికి జస్ట్ రెస్పాండ్ అవుతూ ఉంటే అది రైట్ కానివ్వండి, రాంగ్ అవనివ్వండి, రెస్పాండ్ అవుతూ ఉంటే నేను అంత సింప్లిఫై చేయాలి, అంత సింప్లిఫై చేస్తాను. మీరేమో రెస్పాండ్ అవ్వరు. రెస్పాండ్ అవ్వకపోతే నేను ఏమనుకుంటాను,
రెండు అనుకుంటాను. ఈ రెండిట్లో ఏదో ఒకటి అవ్వచ్చు. ఒకటి మీకు ఇంట్రెస్ట్ లేదు అనుకుంటాను. రెండోది నేను చెప్పేది మొత్తం మీకు అర్థమవుతుంది అనుకుంటాను. ఈ రెండిట్లో ఏ ఒక్కటి నేను అనుకున్నా ఏమవుతుంది, నేను జస్ట్ అట్లా అట్లా ఫ్లోలో అట్లా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. ఓకేనా? అట్లా ఉండకూడదండి. మీరు రెస్పాండ్ అవుతూ ఉండాలి నాకు. ఓకేనా? రెస్పాండ్ అవుతూ ఉంటే అప్పుడు నేను చాలా సమ్మరైజ్ చేసి మోర్ సింటాక్సెస్ చెబుతూ ఉంటాను. కానీ మీరు హ్యాండ్స్ అప్, చేతులు పైకి తెచ్చి హ్యాండ్స్ అప్ నా వల్ల కాదు అనుకుంటే నేనేం చెప్పాలి చెప్పండి? ఎస్ ప్రాబ్లం లేదు. ఎస్ వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ జనరల్ మీనింగ్ ఆఫ్ స్ట్రీమ్? స్ట్రీమ్ Flow, ఈజ్ sir. ఫ్లో, సింపుల్ కంటిన్యూస్ కదా. ఫ్లో ఈజ్ నథింగ్ బట్ కంటిన్యూస్. Ah, ఒక ఫైల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైల్లో డేటా ఏ విధంగా ఉంటుందండి? ఒక ఫైల్లో ఫర్ ఎగ్జాంపుల్ డేటాని స్టోర్ చేసాం. ఆ డేటా ఏ విధంగా ఉంటుంది? ఒక స్ట్రీమ్ లాగా ఉంటుంది. అంటే వర్డ్ బై, ఇంకా జూమ్ చేస్తే కాంబినేషన్ ఆఫ్ క్యారెక్టర్సేగా. ఐ యామ్ నాగుల్ yes, మీరా sir. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైల్లో నేను డేటాను స్టోర్ చేశానండి. ఆ డేటా ఏంటంటే ఐ యామ్ నాగుల్ మీరా. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఐ యామ్ నాగుల్ మీరా? ఐ యామ్ నాగుల్ మీరాలో ఏమి ఉంది? ఒక్కసారి జూమ్ చేస్తే వర్డ్స్ ఉన్నాయి కదా. ఓడ్ Yes, స్పేస్ sir. ఓడ్ స్పేస్ ఓడ్ స్పేస్ ఓడ్ అంటే స్ట్రీమ్ ఆఫ్ వర్డ్స్. ఫైల్ ఈజ్ నథింగ్ బట్ డేటా. ఓకేనా? ద డేటా ఇన్ ది ఫైల్ ఈజ్ క్రియేటెడ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ స్ట్రీమ్ ఆఫ్ వర్డ్స్. అంతేగా? స్ట్రీమ్ ఆఫ్ వర్డ్స్. సింప్లీ మరి వర్డ్ ఏ విధంగా కన్స్ట్రక్ట్ అయింది? వర్డ్ ఈజ్ క్రియేటెడ్ విత్ ది హెల్ప్ ఆఫ్ స్ట్రీమ్ ఆఫ్ సింగిల్ క్యారెక్టర్స్. అంతేగా? ఐ యామ్ నాగుల్ మీరా ఒక ఫైల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే ఫైల్లో నాకు డేటా ఉందండి. ఆ డేటా ఏమిటి అంటే ఐ యామ్ నాగుల్ మీరా. మీరు జాగ్రత్తగా చూస్తే ఐ యామ్ నాగుల్ మీరాలో హియర్ ఐ ఈజ్ ఏ వర్డ్, నథింగ్ బట్ క్యారెక్టర్ అండి. ఓకేనా? ఐ ఈజ్ ఏ క్యారెక్టర్, ఆ వర్డ్ సంథింగ్ నేమ్ ఈజ్ ఏ వర్డ్, నాగుల్ మీరా ఈజ్ ఏ వర్డ్. సో సింపులీ దాన్ని ఏం చెప్పొచ్చు ఇప్పుడు? ఇన్ ఏ ఫైల్ ద డేటా ఈజ్ స్టోర్డ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ స్ట్రీమ్ ఆఫ్, ఇంకా చెప్పాలంటే స్ట్రీమ్ ఆఫ్ వర్డ్స్. ఓకేనా? మరి వర్డ్ ఏ విధంగా కన్స్ట్రక్ట్ అయింది? ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ అన్నాం, NAME. మరి ఆ నేమ్ ఏ విధంగా కన్స్ట్రక్ట్ అయింది? నథింగ్ ఆ వర్డ్ ఏ విధంగా కన్స్ట్రక్ట్ అయింది? విత్ ది హెల్ప్ ఆఫ్ స్ట్రీమ్ ఆఫ్ సింగిల్ క్యారెక్టరేగా. W లేదా NAME అంటే ఒక్కొక్క క్యారెక్టర్ని కలిపితే ఆ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ వర్డ్ అయింది. ఇటువంటి గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని కలిపితేనే నాకేమైంది? సమ్ మీనింగ్ఫుల్ డేటా అయింది. సో ఆ డేటా మొత్తం ఎక్కడ స్టోర్ అయిందంటే నా ఫైల్లో స్టోర్ అయింది. అంతేగా? దిస్ ఈజ్ నథింగ్ బట్ మై స్ట్రీమ్. ఇప్పుడు ఈ సెడ్ కమాండ్ని స్ట్రీమ్ ఎడిటర్ ఎందుకు అన్నాము అంటే, ఓకేనా, సెడ్ స్టాండ్స్ ఫర్ స్ట్రీమ్ ఎడిటర్. అదిగోండి దాని మీనింగ్ చూడడానికి ఈ మొత్తం. ఓకేనా? మనకు ఆ మీనింగ్ అర్థమైతే మొత్తం వచ్చేసినట్లేనండి. మనం ఫస్ట్ అదిగోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా హెడ్డింగ్ పెట్టాను స్ట్రీమ్ ఎడిటర్ అని. ఆ స్ట్రీమ్ ఎడిటర్ యొక్క మీనింగ్ తెలిస్తే ఇంకా మీరు మొత్తం ఇంకా గుర్తుండిపోతుంది మీకు. ఓకేనా? ఆ మీనింగ్ తెలియకుండా మనం ఎన్ని సింటాక్సెస్ చెప్పినా, ఎంత థియరీ చెప్పినా దేర్ ఈజ్ నో యూస్. ప్రాబ్లం లేదండి. సింప్లీ స్ట్రీమ్ అంటే అదండి. స్ట్రీమ్ ఈజ్ నథింగ్ బట్ కంటిన్యూస్ ఫ్లో. మరి కంటిన్యూస్ ఫ్లో అంటే మీనింగ్ ఏంటి? దట్ మే బి ఏ వర్డ్స్, దట్ మే బి ఏ క్యారెక్టర్. ఓకే, దట్ మే బి ఏ వర్డ్స్ ఆర్ దట్ మే బి ఏ క్యారెక్టర్. సో సింప్లీ sed stands for stream editor. Yes, what is the meaning of stream editor? What is the meaning of stream editor? With the help of this sed command we can perform lot of functions, lot of functionalities. ఏమిటంటే అవి మనం ఫర్ ఎగ్జాంపుల్ పర్టికులర్ డేటాని, ఫర్ ఎగ్జాంపుల్ ఫైల్లో ఉన్న డేటాని, ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఏమిటంటే స్ట్రీమ్ ఎడిటర్ ఈజ్ నథింగ్ బట్ ఏమిటండి, వీ కెన్ ఫైండ్ పర్టికులర్ డేటా ఇన్ ది ఫైల్. ఆల్సో we can replace the data in the file, and also we can insert or delete the data in the file. ఇన్ని ఆపరేషన్ చేసుకోవచ్చండి. అంటే ఒక ఫైల్లో ఉన్న డేటాని మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా డేటా ఉందా లేదా ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఆ డేటా ఉంటే దాంట్లో ఇంకొక న్యూ డేటాని రీప్లేస్ చేయవచ్చు, లేదా ఇన్సర్ట్ చేయవచ్చు, లేదా డిలీట్ చేయవచ్చు. ఓకేనా? These all are nothing but my stream editor. Okay, these all operations can perform with the help of our sed command. ఇవన్నీ మనం చూసినవి చూడండి. ఫైండ్కి, రీప్లేస్, ఇన్సర్షన్, డిలీషన్ ఇవన్నీ మనం ఇండివిజువల్ కమాండ్స్ చేసినవేగా. ఫైండ్ ఏ కమాండ్ యూజ్ చేసామండి? ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ఫైల్లో సమ్ డేటా ఉంది. ఆ డేటాని ఉందా లేదా ఫైండ్ అవుట్ చేయాలి. ఏ కమాండ్ యూజ్ చేసాం ఇంతకుముందు? grep command. grep command. Yes, exactly. So
ఆ గ్రెప్ కమాండ్ చేసే ఆపరేషన్ని మనం ఇక్కడ సెడ్ కమాండ్తో చేయొచ్చు. ఎస్, వాట్ ఇస్ మీనింగ్ ఆఫ్ రీప్లేస్? ఎందుకో రీప్లేస్ దేంట్లో చేసాం మనం? పర్టికులర్ డేటాని నేను ఉన్న డేటాని తీసేసి న్యూ డేటాని ఇన్సర్ట్ చేయొచ్చు. ఏ కమాండ్? Translate command, TR. టీఆర్ కమాండ్. ఎస్, ఓకేనా. టీఆర్ ఆపరేషన్స్ కూడా మనం ఇక్కడ కమాండ్తో చేయొచ్చు. ఇన్సర్షన్, ఎస్, టీఆర్ఏ, ఓకేనా. టీఆర్ కమాండ్, ఇన్సర్షన్, డిలీషన్, అది నాకు అవసరం. నాగులు మీరా అవసరం లేదు, నాగులు మాత్రమే కావాలి. టీఆర్ కమాండ్, ఓకేనా. సో సింప్లీ మనం ఇండివిజువల్ ఏదైతే టీఆర్ కమాండ్ కావచ్చు, గ్రెప్ కావచ్చు, ఫైండ్ కావచ్చు, ఈ ఆపరేషన్స్ అన్నిటి మనం ఒక్క కమాండ్తో చేసుకోవచ్చు. అదేమిటంటే సెడ్ కమాండ్తో చేసుకోవచ్చు అండి, ఓకేనా. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ అవర్ యూజెస్ ఆఫ్ సెడ్ కమాండ్, నథింగ్ బట్ స్ట్రీమ్ ఎడిటర్, ఓకేనా. మీకు జస్ట్ 2 మార్క్స్ ఇట్లా ఇస్తాడండి. 2 కమాండ్స్, స్ట్రీమ్ ఎడిటర్ అంటాడు అంతే. 2 మార్క్స్, ఏబిసిడి సంథింగ్ 6 బిట్స్ ఇస్తాడుగా, అక్కడ మీకు స్ట్రీమ్ ఎడిటర్ని ఇస్తాడు. ఏం రాస్తారు అక్కడ? డిఫైన్ స్ట్రీమ్ ఎడిటర్ అంటాడు అంతే, ఓకేనా. స్ట్రీమ్ ఎడిటర్ ఈజ్ నథింగ్ బట్ సెడ్ కమాండ్. Stream editor is nothing but sed command in Unix. Sed stands for stream editor. With the help of stream editor, we can perform lot of operations on a file. Those are find, replace, insertion and deletion. We can perform these all operations with the help of our single command, that is our sed command and రాస్తారు. మరి సింటాక్స్ ఏమిటంటే ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. సింటాక్స్, ఓకేనా. సెడ్ ఆప్షన్స్ స్క్రిప్ట్ ఇన్పుట్ ఫైల్. అదండి, మీరు ఏ ఫైల్ మీద ఆపరేషన్ పర్ఫామ్ అవ్వాలి, ఓకేనా. మరి ఏ టెక్స్ట్, ఆ ఫైల్లో ఉండే టెక్స్ట్ మీద, ఓకేనా. దిస్ ఈజ్ అవర్ ఇన్పుట్ ఫైల్, దిస్ ఈజ్ అవర్ టెక్స్ట్, దిస్ ఈజ్ అవర్ ఆప్షన్ సెడ్ కమాండ్. ఏ ఫైల్ మీద ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలో రాస్తామండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూస్తే మనకు అర్థమవుతుంది. చిన్న ఎగ్జాంపుల్ చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ one file is created అండి. ఫర్ ఎగ్జాంపుల్ I am creating one file, that is file name is file, ఓకేనా. ఫైల్ నేమ్ ఈజ్ ఫైల్ విత్ ది హెల్ప్ ఆఫ్ క్యాట్. మీరు క్యాట్ యూజ్ చేసుకోవచ్చు, వి ఎడిటర్ యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈఎక్స్ ఎడిటర్, సంథింగ్ ఏ ఎడిటర్ అయినా మీరు ఏ కమాండ్ అని యూజ్ చేసి ఒక ఫైల్ని క్రియేట్ చేద్దాం. అదిగోండి క్యాట్, నేను ఇక్కడ క్యాట్ యూజ్ చేశాను, ఓకేనా. వన్ ఫైల్ ఈజ్ క్రియేటెడ్ విత్ ది హెల్ప్ ఆఫ్ క్యాట్ కమాండ్, ఓకేనా. సో దాంట్లో ఉన్న టెక్స్ట్ ఏమిటంటే ఇక్కడ చూడండి, యూనిక్స్ ఈజ్ గ్రేట్ ఓఎస్, యూనిక్స్ ఈజ్ ఓపెన్ సోర్స్, యూనిక్స్ ఈజ్ సంథింగ్ ఏంటండి ఫ్రీ ఓఎస్, లెర్న్ ఆపరేటింగ్ సిస్టమ్. సో అది కూడా సంథింగ్ టెక్స్ట్ రాశారు. ఈ టెక్స్టే కాదు, మీరు ఇష్టం ఏదైనా రాసుకోవచ్చు. సో సింప్లీ ఐ ఆమ్ క్రియేటెడ్ వన్ ఫైల్, మై ఫైల్ నేమ్ ఈజ్ file.txt విత్ సమ్ దిస్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నానంటే, ఈ టెక్స్ట్ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే సంథింగ్ యూనిక్స్ అని ఓ 3 or 4 టైమ్స్ రిపీట్ అయ్యి చూడండి. ఇప్పుడు ఐ వాంట్ టు ఇన్సర్ట్ లైనెక్స్ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ యూనిక్స్. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, దిస్ ఈజ్ మై డేటా. ఇన్ ది డేటా యూనిక్స్ ఈజ్ 3 times. In the place of Unix, I want to substitute, okay, I want to substitute Linux in the place of Unix. So what is my command? Yes, this is my command. ఒక్కసారి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి ఆప్షన్ ఉంది. ఒక్కసారి సింటాక్స్ ఈ రెండు అబ్జర్వ్ చేద్దామండి. సెడ్, దిస్ ఈజ్ సెడ్, ఓకేనా. హియర్ ఎస్ ఈజ్ మై ఆప్షన్. ఈ ఎస్ ఏం చేస్తుందంటే సబ్స్టిట్యూట్ చేస్తుందండి. హియర్ ఎస్ ఆప్షన్ ఈజ్ సబ్స్టిట్యూట్ ది ఓల్డ్ డేటా ఇన్ ది నథింగ్ బట్ ఓల్డ్ డేటా ఉన్న దగ్గర న్యూ డేటాని ఇన్సర్ట్ చేస్తుందండి, ఓకేనా. చూద్దామండి. సెడ్ సింగిల్ కొటేషన్స్ అండి, ఇవన్నీ టెక్స్ట్ కాబట్టి సింగిల్ కొటేషన్ యూజ్ చేశాను. సెడ్ సింగిల్ కొటేషన్ ఆన్ ఎస్ ఆప్షన్ యూనిక్స్ ఫైల్ నేమ్. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ విధంగా రాశానండి. సెడ్ ఎస్ యూనిక్స్ లైనెక్స్ ఫైల్ నేమ్ సంథింగ్ ఫైల్ నేమ్ ఇచ్చాను. ఒక్కసారి ఎంటర్ బటన్ క్లిక్ చేస్తే ఈ సెడ్ కమాండ్ ఏం చేస్తుందంటే, ఫస్ట్ ఏం చేస్తుందంటే ఈ file.txtని ఓపెన్ చేసి దాంట్లో ఉన్న టెక్స్ట్ని రీడ్ చేసి ఎక్కడైతే యూనిక్స్ ఉందో ఆ యూనిక్స్ని తీసేసి లైనెక్స్ అనే వర్డ్ని ఇన్సర్ట్ చేసేస్తుంది. అదండి, దిస్ ఇస్ ద ఆపరేషన్ ఆఫ్ అవర్ సెడ్ కమాండ్ ఇన్ దిస్ ఎగ్జాంపుల్. ఒక్కసారి ఎగ్జిక్యూట్ చేద్దామా? చెప్పరు, ఓకేనా. నిద్ర వచ్చేసింది, అంతేనా? చెప్పండి, ఇంక ఎగ్జిక్యూట్ చేద్దామా? ఈ థియరీ అర్థమైతే ఇంకా ప్రాక్టికల్ సెక్షన్లోకి వెళ్ళిపోదాం.
ఎస్ ఒకసారి చూడండి నా అదిగోండి సెడ్ కమాండ్ yes open our most powerful terminal yes this is our terminal ఒకసారి now I am clearing my screen yes ఒకసారి ls చేద్దామండి హియర్ ఏ సో ఒకసారి ఏ అనే ఫైల్ ఏముందో చూద్దామండి క్యాట్ ఏ ఇది ఏదో ఉంది చూడండి ఇక్కడ నాగుల్ మీరా సయ్యద్ ఓకేనా సమ్ డేటా ఉందండి డేటా ఉంది నౌ ఐ వాంట్ టు రీప్లేస్ ఎక్కడ రీప్లేస్ చేద్దాం మీ ఇష్టం అండి ఇక్కడ చూడండి ఒకసారి నౌ ఎస్ ఇది కదండి ఎస్ ఐ వాంట్ టు రీప్లేస్ నాగుల్ ఉందండి నాగుల్ ప్లేస్లో లైనెక్స్ ఇన్సర్ట్ చేస్తాను నేను సో హియర్ ఏ ఫైల్ ఈజ్ ఆల్రెడీ క్రియేటెడ్ ఇన్ దట్ ఏ ఫైల్ హియర్ 3 lines are there. What are those? Nagul is my 1 line, Meera is my 2nd line, Syed is my 3rd line. In this I want to insert some new data in the place of Nagul. Okay na? In the place of Nagul. Yes, what is my command? ఒకసారి కమాండ్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి. దిస్ ఈజ్ మై కమాండ్ ఒకసారి చూడండి ఇక్కడ ఏదో ఎగ్జాంపుల్ ఇచ్చాడు దాన్ని మాడిఫై చేద్దాం అదండి సో దిస్ ఈజ్ మై న్యూ దిస్ ఈజ్ మై కమాండ్ నౌ ఏం చేద్దామండి ఒక్కసారి చూడండి నౌ వాట్ ఈజ్ మై ఫైల్ నేమ్ ఫస్ట్ ఏమేమి మాడిఫై చేద్దాం చెప్పండి ఆ కమాండ్ అర్థమైతే మీరు ఇక్కడ మాడిఫై చేద్దాం మన ఎగ్జాంపుల్ తగ్గట్టుగా చెప్పండి దిస్ ఈజ్ యాక్చువల్ సింటాక్స్ ఇప్పుడు చెప్పండి అండి సో ఫైల్ నేమ్ ప్లేస్ ఏం పెడదాం ఎస్ ఏ నౌ నేను దేని ప్లేస్లో దేని ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నాను in the place of Nagul ఇన్ ది ప్లేస్ ఆఫ్ నాగుల్ లైనెక్స్ అని ఓకేనా నౌ లైనెక్స్ అట్లాగే ఉంచుదామండి ఇన్ ది ప్లేస్ ఆఫ్ నాగుల్ ఐ వాంట్ టు ఇన్సర్ట్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ నాగుల్ ఐ వాంట్ టు ఇన్సర్ట్ లైనెక్స్ సో దిస్ ఈజ్ అవర్ కమాండ్ ఒక్కసారి ఎగ్జిక్యూట్ చేద్దామండి ఎస్ ఒక్కసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే పైన డేటా ఉంది కింద డేటా ఉంది చూడండి ఓకేనా నాగుల్ అనే ప్లేస్లో లైనెక్స్ ఇన్సర్ట్ అయింది అదండి in this way shed command is work but my original file is not changed my original file is not changed my original file data అట్లాగే ఉంది these all are filters అండి these all are filters అంటే మీనింగ్ ఏమిటి ఫిల్టర్ అనే మీనింగ్ లోనే ఉంది మీకు ఒరిజినల్ ఫైల్ ఈజ్ నాట్ డిస్టర్బ్డ్ బట్ అవుట్పుట్ ఈజ్ చేంజ్డ్ అకార్డింగ్ టు అవర్ రిక్వైర్మెంట్ అర్థమైందా ఫిల్టర్ అంటే మీనింగ్ ఏంటి దీస్ ఆర్ ఆల్ ఫిల్టర్స్ కదా అసలు మన యూనిట్ పేరే ఫిల్టర్స్ ఓకేనా ఫిల్టర్స్ అంటే మీనింగ్ ఏంటి ఒరిజినల్ డేటా అస్సలు చేంజ్ అవ్వదు కానీ మనకు డిస్ప్లే అయ్యే డేటా చేంజ్ అయ్యి కనిపిస్తుంది దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫిల్టర్ చూడండి ఒరిజినల్ డేటా ఎట్లాగో నాకు డిస్టర్బ్ అవ్వాలా కానీ నాకు డిస్ప్లే అవుతున్న అవుట్పుట్ నా రిక్వైర్మెంట్ తగ్గట్టుగా చేంజ్ అవుతూ కనిపిస్తుంది దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫిల్టర్ అదండి ఓకేనా డిసడ్వాంటేజ్ కూడా ఉంది చెప్పండి ఏంటో అది అంటే ఇప్పుడు మనకు ఆ ఫైల్ లో ఏదైతే డేటా ఉందో దాన్ని మనం రీప్లేస్ చేయాలనుకుంటున్నప్పుడు ఆ డేటా ఏంటో ముందుగానే మనకు తెలియాలి కదా తెలియాలి ఎస్ ఇప్పుడు చూడండి దీని రియల్ టైమ్ అప్లికేషన్ చెప్పనా నేను చెప్పనా మీ జేఎన్టీయూకేలో చూడండి మీ జేఎన్టీయూకేలో రిజల్ట్స్ వచ్చేసినాయి అండి అందరు రిజల్ట్స్ వచ్చినాయిగా అంటే థర్డ్ సిఎస్సి అందరు డేటా వచ్చింది ఇప్పుడు మీరు థర్డ్ సిఎస్సి అందరు డేటా చూస్తారా మీ ఒక్క డేటా చూస్తారా అండి మీ ఒక్క డేటా మీరు చూస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 503 ఓకేనా 503 చూస్తున్నప్పుడు మీ డేటా మాత్రమే మీకు తగ్గట్టుగా ఓపెన్ అవుతుంది రిమైనింగ్ వాళ్ళ డేటా అసలు మీకు డిస్ప్లే అవ్వదు కదా కానీ ఒరిజినల్ డేటా అట్లా ఉంటుంది అందరి డేటా ఉంటుంది ఇంకా మీకు చెప్పాలి అంటే ఎస్క్యూఎల్ కమాండ్స్ అర్థమైతే ఇది అర్థమైనట్టేనండి అంటే ఒరిజినల్ డేటా చేంజ్ అవ్వకుండా ఒరిజినల్ డేటాలో నుంచి మీకు తగ్గట్టుగా మోడిఫై అయ్యి కనిపిస్తూ ఉంటుందండి ఫిల్టర్స్ వల్ల ఓకే డిసడ్వాంటేజ్ అనేది ఏమి ఉండదండి ఒరిజినల్ డేటా అట్లాగే స్టోర్ అయి ఉంటుంది ఆ ఒరిజినల్ డేటా అట్లాగే ఉండి మీకు కావాల్సిన విధంగా మీరు ప్రజెంట్ ఇక్కడ చూడగలుగుతూ ఉంటారు అంతే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ ఇంకొక ఎగ్జాంపుల్ చెబుతానండి ఎస్ గూగుల్ మీరు యూజ్ చేస్తూ ఉంటారు కదా గూగుల్లో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా టాపిక్ సెర్చ్ చేసినప్పుడు ఏమవుతుంది చాలా మ్యాటర్ల నుంచి మీకు కావాల్సిన డేటా మాత్రమే విజిబుల్ అవుతూ ఉంటుంది చూడండి అంతేగా
ఫర్ ఎగ్జాంపుల్ మీరు గూగుల్లో ఏమన్నారండి, ఫర్ ఎగ్జాంపుల్ శ్రియా అన్నారండి, శ్రియా ఫొటోస్ అన్నారు, శ్రియా ఫొటోస్ అన్నారు. మనకి డేటాబేస్లో ఏముంటాయి, అందరి ఫొటోస్ ఉంటాయి, ఓకేనా, అందరి హీరోస్ కమెడియన్స్ అందరూ ఉంటాయి. కానీ మీరు ఏమన్నారు అక్కడ, జస్ట్ డౌన్లోడ్ శ్రియా ఫొటోస్ అన్నారు. ఓన్లీ శ్రియాయి మాత్రమే వస్తాయి కదా, శ్రియాయి మాత్రమే వస్తాయి. అంటే మీనింగ్ ఏంటి, ఆ పెద్ద డేటాబేస్లో లాట్ ఆఫ్ ఫొటోస్లో నుంచి మీకు కావాల్సిన ఫొటోస్ మీకు కావాల్సిన ఫొటోస్ మాత్రమే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీ ఇష్టం వచ్చినట్టుగా మాడిఫై చేసుకోవచ్చుగా, మాడిఫై చేయవచ్చా లేదా? మీరు ఆ ఫోటోలో నుంచి తీసుకొని మీ ఇష్టం వచ్చినట్టు దాన్ని మాడిఫై చేయవచ్చా లేదా? అది హెయిర్ కలర్ నచ్చలా, మీ ఇష్టం వచ్చిన హెయిర్ కలర్ అప్లై చేసుకోవచ్చు, ఏమేమి చేసుకోవచ్చుగా. ఇప్పుడు మీరు అప్లై చేస్తే ఒరిజినల్ డేటా మారిపోతుందా? ఒరిజినల్ డేటా మారుతుందా? మారుతుందా లేదా? లేదు, మారదు. మారదండి. ఫిల్టర్స్ కూడా అదే, ఇప్పుడు మనం చేస్తుంది అదే. చూడండి, ఒరిజినల్ డేటా అట్లాగే ఉంచేసి ఆ ఒరిజినల్ డేటాలో నుంచి మనకు కావాల్సినందుకు మాడిఫై చేసుకుంటున్నాం అంతే. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాడిఫై చేసుకోవచ్చు, కానీ ఒరిజినల్ డేటాని మాత్రం చేంజ్ చేయలేదు. అదండి, ఇవన్నీ అవే, ఓకేనా. దీస్ ఆర్ ఆల్ ఇంటర్నెట్ అప్లికేషన్స్, ఓకేనా. ఇవన్నీ మీకు డెప్త్ వెళ్ళకుంది అప్లికేషన్స్ ఓరియంటెడ్లోకి వెళ్ళేటప్పటికి అది అట్లా ఉంటుంది మనకి. ఒరిజినల్ డేటా ఈజ్ స్టోర్డ్ వన్ ప్లేస్, ఆ డేటాని మనం ఇష్టం వచ్చినట్టుగా యూజ్ చేసుకోవచ్చు, కానీ ఒరిజినల్ డేటాని చేంజ్ చేయలేము. అది ఫర్ ఎగ్జాంపుల్ మీరు వికీపీడియాలో సంథింగ్ డెఫినేషన్ సెర్చ్ చేశారండి, వికీపీడియాలో సంథింగ్ డెఫినేషన్ సెర్చ్ చేశారు, వికీపీడియాలో డెఫినేషన్ వస్తుందా లేదా? ఆ డేటా వస్తుందా లేదా? వికీపీడియాలో వస్తుంది కదా. ఆ డెఫినేషన్ మీరు కాపీ చేసుకొని మీ ఇష్టం వచ్చినట్టుగా మాడిఫై చేసుకోవచ్చు కదా, కానీ ఆ వికీపీడియాలో చేంజ్ అవుతుందా మీరు చేసింది? నో. ఒరిజినల్ డేటా ఈజ్ స్టోర్డ్, సెక్యూర్లీ స్టోర్డ్, బట్ యూ కెన్ డౌన్లోడ్, you can perform any operation on that particular according to your requirement, but original data is not disturbing. So same ways these filters are important, these filters are not disturbing our original file. అదండి. మీకు ఇంకా ఒరాకిల్లోకి వెళ్తే, అంటే ఒరాకిల్ మీన్స్ డిబిఎంఎస్లోకి వెళ్తే వ్యూస్ అని ఉంటాయండి. వ్యూస్ కాన్సెప్ట్ అయిపోయిందా మీకు? పిఎల్ఎస్క్యూఎల్ చూస్తున్నారండి, నాకు లాస్ట్ యూనిట్స్ అది. పిఎల్ఎస్క్యూఎల్ స్టార్ట్ చేశారా? పిఎల్ఎస్క్యూఎల్ అక్కడ వస్తాయండి మీకు, ఇవి సేమ్ ఇట్లాగే వస్తాయి, ఓకేనా. సో వ్యూస్ అనే ఒక చిన్న కాన్సెప్ట్ ఉంటుంది, ఆ వ్యూస్లో అది కూడా ఇటువంటి కాన్సెప్ట్స్. ఒరిజినల్ ఫైల్ అట్లాగే ఉంటుంది, ఆ ఒరిజినల్ ఫైల్ నుంచి మీరు ఏ టైప్ ఆఫ్ ఆపరేషన్ అయినా చేసుకోవచ్చు, ఓకేనా. ప్రాబ్లమ్ అక్కడ వస్తాయి మీకు, ఓకేనా. సో సింప్లీ దిస్ ఈజ్ నథింగ్ బట్ మై సెడ్ సింటాక్స్. ఈజ్ దర్ ఎనీ డౌట్ రిగార్డింగ్ దిస్ సింటాక్స్? చెప్పండి. అదిగోండి ఈ సింటాక్స్, ఫస్ట్ సింటాక్స్. ఏమైనా డౌట్ ఉందా? చైతన్య ఏమయ్యారు? చైతన్య 1 వీక్ నుంచి మిస్ అయినట్టున్నారు. చైతన్య ఉన్నారా? సప్లీస్ రాస్తున్నారేమో, మొన్న అడిగితే సప్లీస్ లేవన్నారుగా. నో ప్రాబ్లం, నో బడీ రెస్పాండింగ్, ఓకేనా. నౌ కమింగ్ టు అవర్ నెక్స్ట్ సింటాక్స్, దట్ ఈస్, అది కూడా దెర్ ఆర్ లాట్ ఆఫ్ సింటాక్సెస్ ఆర్ దేర్. సో హియర్ దీస్ ఆల్ సింటాక్సెస్ ఆర్ పర్ఫార్మ్డ్ ఓన్లీ వన్ ఆపరేషన్. చూద్దామండి ఆ ఆపరేషన్ ఏమిటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు డిలీట్ పర్టికులర్ లైన్ ఇన్ ది ఫైల్. ఐ వాంట్ టు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫైలే చూద్దామండి, ఇక్కడ ఒకసారి చూడండి, క్లియర్ ఆపరేషన్ చేద్దాం. క్యాట్ వాట్ ఈస్ మై ఫైల్? ఏ కదా, ఎస్. హియర్ there are 3 lines are there in my file kada, there are 3 lines are there in my file, that is A. I want to delete, for example, first line andi, I want to delete first line in the file. what we can do, మా అర్థమైందా ఇప్పుడు నేనేం చేయబోతున్నాను? ఇందాక ఏం చేశాను, ఏదో సంథింగ్ టెక్స్ట్ ఉంటుంది, ఆ టెక్స్ట్ని రిమూవ్ చేసి న్యూ టెక్స్ట్ని ఇన్సర్ట్ చేయాలి. దట్ ఆపరేషన్ ఈజ్ పర్ఫార్మ్డ్. Now I want to perform yes, I want to delete andi, I want to delete particular line in the file. What we can do? Yes, using this operation. So yes, syntax is said, okay na. nd is nothing but, here n is nothing but number, in this number you can use 1 to any number,
ఎనీ నెంబర్ మీన్స్ 1 to ఎనీ నెంబర్ మీన్స్ మీరు ఏ నెంబర్ని ఏ లైన్ని డిలీట్ చేయాలనుకుంటున్నారో ఆ లైన్ నెంబర్ అక్కడ ఇస్తారండి. ఇఫ్ వీ వాంట్ టు రిమూవ్ ఫస్ట్ లైన్ 1 అని ఇస్తారు. ఇఫ్ వీ వాంట్ టు డిలీట్ ఫిఫ్త్ లైన్ 5 అని ఇస్తారు. ఇఫ్ వీ వాంట్ టు డిలీట్ 10th లైన్ 10 అని ఇస్తారు. ఓకేనా. సెడ్ సింగిల్ కొటేషన్ ఆన్ లైన్ నెంబర్ డి. హియర్ ఆప్షన్ ఈజ్ మై డి అండి. డి ఈజ్ మై ఆప్షన్. డి స్టాండ్స్ ఫర్ డిలీట్. డి స్టాండ్స్ ఫర్ డిలీట్. ఓకేనా. ఫైల్ నేమ్. ఓకేనా. సో ఎగ్జాంపుల్లోకి వెళ్దామంటే దిస్ ఈజ్ అవర్ సింటాక్స్, దిస్ ఈజ్ అవర్ ఎగ్జాంపుల్. నౌ ఐ వాంట్ టు డిలీట్ ఫిఫ్త్ లైన్. I want to delete fifth line from file name, for example A. Yes, what we can do, sed space ఏంటండి ఫిఫ్త్ లైన్ 5 నెంబర్ డి ఈజ్ డిలీట్ ఫైల్ నేమ్ ఇస్తారు. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మన ఫైల్లో ఎన్ని ఉన్నాయండి, ఎన్ని లైన్స్ ఉన్నాయి, 3 లైన్సే కాబట్టి 5 ఇస్తే ఏముంటుంది, ఏమి రాదు అవుట్పుట్. సో మనం ఇద్దాం చూడండి, అదిగోండి ఇక్కడ రాద్దాం. ఎస్ దిస్ ఈజ్ అవర్ కమాండ్. నో ఎస్ మరి చేద్దామండి. దిస్ ఈజ్ అవర్ కమాండ్. సో కమాండ్ని మాడిఫై చేద్దామా? ఎస్ మాడిఫికేషన్ ఏమేమి చేద్దాం చెప్పండి, ఏమేమి మాడిఫికేషన్ చేద్దాం? రెస్పాండ్ అవ్వరు. ఏం మాడిఫై చేద్దాం కమాండ్లో? ఫైల్ నేమ్ ప్లేస్లో ఏ, 5D ప్లేస్లో ఐ వాంట్ టు డిలీట్ ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ లైన్ అనుకుందామండి ఈసారి. ఐ వాంట్ డిలీట్ సెకండ్ లైన్. సో ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది నాకు చెప్పగలరా? ఈ అవుట్పుట్ ఏమొస్తుందో చెబితే నేను ఎగ్జిక్యూట్ చేస్తానండి. చెప్పండి అవుట్పుట్ ఏమొస్తుంది ఇప్పుడు? చెప్పరుగా. ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది? ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తే నాకు అవుట్పుట్ ఏమొస్తుంది? అమ్మ 61 ఇంకా మీరే చెప్పండి. అందరు మూగమద్దులు అయిపోయారు. మీరే చెప్పండి. కనెక్షన్ ప్రాబ్లం నా దగ్గరనా? నాది సార్ వినిపించట్లేదు మీకు, నా వాయిస్ వినిపించట్లా. ఇప్పుడు ప్రాబ్లం లేదు. ఎస్ నౌ అదిగోండి నాగుల్ సయ్యద్. వై? బికాస్ నెంబర్ సెకండ్ లైన్, ఓకే, సెకండ్ లైన్ ఈజ్ డిలీటెడ్. నౌ ఐ వాంట్ టు డిలీట్ ఫస్ట్ లైన్. సో ఫస్ట్ ఇద్దామండి, ఫస్ట్ అని ఇస్తాను అంతే. అదిగోండి ఫస్ట్ అని డిలీట్. నౌ ఐ వాంట్ టు డిలీట్ థర్డ్ లైన్. థర్డ్. ఎస్ ఓకేనా. Yes, now if we want to delete any line, we can delete that particular line with the help of that particular line number. D is my option. Okay na. Now I want to simultaneous గా 2 lines delete చేయడానికి కుదరదా? ఇద్దాం, ఏముంది మన చేతిలో పనేగా. 1 space no 3 space 2 నా చూద్దాం, మన చేతిలో పనిగా అప్లై చేసి చూద్దాం. నేను ప్రాక్టీస్ చేయలేదు ఇది. ఓకేనా. సో 1 ఇద్దామండి, 1D ఇద్దాం. ఓకేనా. 1D ఏమవుతుంది చూడండి. ఏమైంది? ఎక్స్ట్రా క్యారెక్టర్ ఆఫ్టర్ కమాండ్. సో అవ్వదంట అండి. ఎస్ చూద్దామండి, దీన్ని మాడిఫై చేద్దాం. అదిగోండి సింగిల్. ఈ విధంగా థాట్స్ వస్తుంటే అప్లై చేయవచ్చు, వస్తే వచ్చింది, లేకపోతే సింటాక్స్ నాట్ కరెక్ట్. ఏమైంది చూడండి, ఇక్కడ ఫస్ట్ మాత్రమే ఎగ్జిక్యూట్ అయింది కదా, థర్డ్ లైన్ ఎగ్జిక్యూట్ అవ్వలేకపోతుంది. సో ఏం లేదండి. సో దేర్ ఈజ్ నో సైమల్టేనియస్గా చేయలేమండి. ఇంకా ఏం చేయవచ్చు దాన్ని చూడండి, ఇంకా మాడిఫై చేద్దాం చూడండి. సార్ D 2 times తీసేసి ఒక్కసారి ఇవ్వండి సార్. ఇది హ్యాంగ్ 1 space 3D అని ఇవ్వండి ఒకసారి. సెడ్ చెప్పండి, సింగిల్ కొటేషన్ ఆన్. ఇప్పుడు చెప్పండి 1 space 3D. 1 space 3D సింగిల్ కొటేషన్ స్టాప్ అండ్ ఏ. ఓకేనా. yes sir. నో సెడ్ ఈ ఎక్స్ప్రెషన్ నో లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈకి ఈ ఇద్దామంట చూడండి ఒకసారి, అంటారా? నో లేదండి. సో వీ కెన్ డిలీట్ one line ఎట్ ఏ టైం. ఓకేనా. yes sir. నౌ ఐ వాంట్ టు డిలీట్ లాస్ట్ లైన్ అండి. ఇప్పుడు లాస్ట్ లైన్ చెప్పండి, ఇప్పుడు ఏమంటాం? ఐ వాంట్ టు డిలీట్ లాస్ట్ లైన్ ఇన్ ది ఫైల్. ఒకసారి క్లియర్ చేస్తున్నాను అండి. దిస్ గార్బేజ్ ఈస్ క్లియర్డ్. నౌ క్యాట్
నౌ ఐ వాంట్ టు డిలీట్ లాస్ట్ లైన్, నాట్ థర్డ్ లైన్, లాస్ట్ లైన్. ఇప్పుడు చెప్పండి, థర్డ్ లైన్ కాదు, లాస్ట్ లైన్ కావాలి. ఐ వాంట్ టు డిలీట్ లాస్ట్ లైన్. టెయిల్ కమాండ్ కూడా యూజ్ చేయాలేమో సార్. ఏమిటండి? టెయిల్ కమాండ్ టైలా అలాంగ్ విత్ ఎస్సిడి టెయిల్ కమాండ్ సార్. చూడండి, ఒక్కసారి నేను ఈ 1 తీసేసి డాలర్ ఇస్తాను, ఏమవుతుంది చూద్దాం. లాస్ట్ లైన్ ఈజ్ డిలీటెడ్. సెడ్ డాలర్ ఇండికేట్స్ లాస్ట్ లైన్. ఓకేనా? మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫైల్ మాత్రమే కాదు, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యువర్ ఫైల్ కన్సిస్ట్ ఆఫ్ 1000 lines, in that 1000 line if you want to delete 1000th line, so dollar యూజ్ చేసుకోవచ్చు. here dollar indicates last line. ఓకేనా? డాలర్ ఇండికేట్ లాస్ట్ లైన్. ఆ ఫైల్ ఎంత పెద్దదైనా కావచ్చు, లాస్ట్ లైన్ రిమూవ్ చేయాలి అనుకుంటే డాలర్, ఫస్ట్ లైన్ రిమూవ్ చేయాలి అనుకుంటే ఫస్ట్ అని ఇచ్చుకుంటారు. ఓకేనా? లాస్ట్ లైన్ మాత్రం ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫైల్ ఉందండి, ఏదో ఫైలు, దాంట్లో ఎన్ని లైన్స్ ఉన్నాయో మీకు తెలియదు, ఫస్ట్ లైన్ తెలిసిపోతుందిగా, ఫస్ట్ లైన్ తెలిసిపోతుంది. ఓకేనా? సెకండ్ లైన్ కూడా మనకు తెలుసు. అట్లాగే ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద పారా ఉంది, ఆ పారాలో సంథింగ్ లాస్ట్ లైన్ మనకు తెలియదు, అంటే ఎన్నో లైన్ నెంబరో మనకు తెలియదు, అప్పుడు డాలర్ యూజ్ చేస్తాం. అప్పుడు డాలర్ యూజ్ చేసాం అనుకోండి, లాస్ట్ లైన్ మాత్రమే రిమూవ్ అవుతుంది. ఓకేనా? అర్థమైందా? చెప్పండి. నౌ హియర్ one more syntax. If I want to delete particular line, that line is matched with some string. What is my syntax? అర్థమైంది? ఇప్పుడు నా కాంటెక్స్ట్ ఒకసారి క్వశ్చన్ రిపీట్ చేయండి సార్. If I want to delete a particular line, that line is matched with some pattern or string. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి క్లియర్ చేస్తున్నానండి. క్లియర్ నౌ క్యాట్ ఏ. నౌ ఐ వాంట్ టు డిలీట్ మీరా అనే టెక్స్ట్ ఉంది కదా, మీరా అనే లైన్ ఉంది కదా, ఆ మీరా అనే లైన్ రిమూవ్ చేయాలి నేను ఇప్పుడు, లేదా నావుల్ అనే లైన్ రిమూవ్ చేయాలి, లేదా సయ్యద్ అనే లైన్ రిమూవ్ చేయాలి. ఇప్పుడు చెప్పండి. ఛార్జింగ్ కూడా అయిపోయింది కదా ల్యాప్టాప్లో, పవర్ లేదండి ఇక్కడ. సో ఇక్కడ పవర్ లేదు, మొబైల్ నుంచి కనెక్ట్ చేశాను, పవర్ లేదు. పర్వాలేదు, చెప్పండి. 5 minutes వస్తుంది, ఉండండి. ఎంతసేపు వస్తుంది సిస్టమ్ చూపుతుంది మనకి. నా రిమైనింగ్ ఉందండి ఇక్కడ, అదిగోండి ఓన్లీ 24. సో 28 minutes వస్తుందంట, ప్రాబ్లం లేదు. చెప్పండి. ఇప్పుడు చెప్పండి, అర్థమైంది? కాన్సెప్ట్ అర్థమైందా? ఐ వాంట్ టు డిలీట్ ఏ పర్టికులర్ లైన్ దట్ ఈస్ మ్యాచ్డ్ విత్ సమ్ స్ట్రింగ్. There is a syntax, that is our last syntax, that is అదిగోండి said this is our string, this is deletion, this is my file name. ఓకేనా? చూద్దామండి. ఎస్, సేమ్ సింటాక్స్ చూద్దాం. ఓకేనా? నౌ ఎస్, వాట్ ఈస్ మై ఫైల్ నేమ్? దట్ ఈస్ ఏ. ఓకేనా? వాట్ ఈస్ మై టెక్స్ట్? ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు రిమూవ్ మీరా లైన్ మొత్తం నాకు రిమూవ్ చేయాలండి. ఎస్, ఆర్ఏ. చెప్పండి, ఇప్పుడు ఏమొస్తుంది అవుట్పుట్ నాకు? చూసారా? ఈఈఆర్ఏ. ఏదైనా లైన్ ఉందా నాకు? ఈఈఆర్ఏ అనే టెక్స్ట్తో ఉంది కదా, అదిగోండి మీరా. సో ఆ లైన్ రిమూవ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు డిలీట్, ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఉందా కామన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇచ్చానండి, ఏమవుతుంది? నౌ ఇప్పుడు ఏమవుతుంది అంటారు? ఇప్పుడు ఏం అవుట్పుట్ వస్తుంది? ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది అంటారు? ఎక్స్పెక్ట్ చూద్దాం. అదిగోండి, ఎస్, ఎగ్జాక్ట్లీ. నౌ ఇప్పుడేం అవుట్పుట్ వస్తుందో చెప్పగలరా? చెప్పండి. వాట్ ఈస్ మై అవుట్పుట్? ఏం రాదు సార్ అవుట్పుట్, మొత్తం 3 lines డిలీట్ అవుతాయి. ఎస్, ఏ ఈజ్ ప్రెజెంటెడ్ ఇన్ ఆల్ లైన్స్ కదా. హియర్ ఎన్ఏ ఉంది, ఆర్ఏ సెకండ్ లైన్లో ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఏ ఉంది. సో దిస్ ఈజ్ ద వర్కింగ్ ఆఫ్ మై సెడ్ కమాండ్. ఆల్ సింటాక్సెస్ ఆర్ కంప్లీటెడ్ అండి. ఓకేనా? నెక్స్ట్ వన్ ఈజ్ టుమారోస్ టాపిక్, దట్ ఈజ్ AWK కమాండ్. ఓకేనా? దిస్ ఈజ్ అవర్ 8 marks క్వశ్చన్ అండి. ఇది 4 marks కాదు,
అట్లాగే 2 మార్క్స్ కూడా ఇవ్వచ్చు అండి. ఓకేనా, 2 మార్క్స్ కూడా ఇవ్వచ్చు. దిస్ ఈజ్ అవర్ 8 మార్క్స్ క్వశ్చన్, లాంగ్ ఆన్సర్ టైప్ ఇస్తానండి. ఓకేనా, ఈ యూనిట్ నుంచి ఓకేనా, వన్ ఆఫ్ యువర్ సెట్స్ కన్సిస్ట్ ఆఫ్ దిస్ క్వశ్చన్ ఫ్రమ్ 4th యూనిట్ అండి. 4th యూనిట్ నుంచి ఎవరో ఒకళ్ళు ఈ క్వశ్చన్ రాస్తున్నారు అంతే. ఏదో ఒక సెట్ వాళ్ళు కంపల్సరీ ఈ క్వశ్చన్ రాస్తున్నారు. ఏడబ్ల్యూకే. ఓకేనా, ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఏడబ్ల్యూకే కమాండ్ అంటాడు. చాలా పెద్దదండి, చాలా బాగా ఉంటుంది. ఇక్కడ మనకి ప్రాక్టికల్ కంటే కూడా థియరీ ఎక్కువ ఉంటుందండి. ఓకేనా, ప్రాక్టికల్ కంటే కూడా థియరిటికల్ ఎక్కువ చెప్పుకుంటాం. ఓకేనా, సింటాక్స్ కూడా చెప్పుకుంటాం. ఓకేనా, థియరిటికల్ ఎక్కువ ఉంటుంది. ఇది ఈ లాంగ్వేజ్ ఇది. ఓకేనా, దిస్ ఈజ్ నాట్ ఏ కమాండ్, దిస్ ఈజ్ ఏ లాంగ్వేజ్ యాక్చువల్లీ. ఓకేనా, దిస్ ఈజ్ ఏ లాంగ్వేజ్ లైక్ జావా, లైక్ సి, లైక్ C++. ఓకేనా, ఏడబ్ల్యూకేకి అంత హిస్టరీ ఉంది, రేపు చెప్పుకుందాం. ఓకేనా, సో దిస్ ఈజ్ అవర్ ఏమిటండి. సో జస్ట్ వీఆర్ డిస్కస్ TRT యాజ్ వెల్ యాజ్ stream editor, that is sed command with lot of examples. Okay na, tomorrow we will discuss about awk command. This is our most popular as well as one of your sets consist of this question as 8 marks from 4th unit. అదండి, ఎవరో ఒకడు దీన్ని 4th యూనిట్ నుంచి రాయిపోతున్నారు మీ 4 సెట్స్లో. ఓకేనా, లీవ్ దట్. ఐ ఆమ్ సైనింగ్ ఆఫ్. అమ్మా, ఈరోజు క్లాస్ అర్థమైందా మీకు? వింటే అర్థం అవుతుంది, వినకపోతే ఐఎమ్ సారీ. ఇంకేం చేస్తాం, అంతే కదా. వినకపోతే ఇంకేం చేస్తాం.